నమస్కారం. మీ అందరికీ తెలుసు, మొన్న 30వ సిఐఐ సమ్మిట్ విశాఖపట్నంలో అద్భుతంగా జరిగింది. ఎవరు కూడా ఊహించుకొని ఉండరు ఇంత పెద్ద ఎత్తున మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని కూడా. ఇది చెప్పాలంటే ప్రధాని మోడీ గారి సహకారం, మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు అనుభవం, ఆయనకున్న పరిచయాలు ఇవన్నీ కలిసి మన సిఐఐ ఎంఓయూలు మన గవర్నమెంట్తో చేసుకోగలిగారు. మన ఐటీ మంత్రులు నారా లోకేష్ బాబు ఇతర దేశాల వరకు పోయి, అట్నే మన చంద్రబాబు నాయుడు గారు కూడా, మీ అందరికీ న్యూస్లో కూడా వచ్చింది, ఒక యూకే పర్యటన, అట్నే మంత్రుల్ని ఫ్రాన్సు, కొంతమంది దుబాయ్, సీఎం గారు కూడా దుబాయ్ పోయారు, అట్నే లోకేష్ గారు సింగపూరు, అట్నే ఆస్ట్రేలియా, ఇన్ని దేశాలకు పోవడం. అది కాకుండా మన కంట్రీలు కూడా ఢిల్లీలో అయితేనేమి ఎక్కడైతే అందరినీ పిలిపించుకొని కొంతమంది దగ్గరికి వీళ్ళే పోయి వాళ్ళందరినీ పిలవడం, ఆంధ్రప్రదేశ్కి రావాలా, మీరు పెట్టుబడులు పెట్టాలా, రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలా అనే పట్టుదలతో రాష్ట్రాన్ని ఈరోజు ముందుకు తీసుకుపోయారు. టోటల్గా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది 8 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని రాష్ట్రానికి. కానీ ఊహించని ఫిగర్స్లో 13 లక్షల, దాదాపు 13,25,000 కోట్లు పెట్టుబడులు తీసుకురాగలిగారు. ఇవన్నీ కూడా కాగితాల మీద కాదు, ఎంఓయూలతో ఏదో ఎంఓయూ చేసుకున్నాము, కాగితం మీద పెట్టాము అనే సిస్టమ్ కాకుండా వీళ్ళ ఫాలోఅప్ కూడా ఒక ప్రైవేట్ ఏజెన్సీస్ని, ఒక ఐఏఎస్లు వీళ్ళతో పాటే ప్రైవేట్ ఏజెన్సీస్, పీడబ్ల్యూసీ అని, E&Y అని, ఇటువంటి సంస్థలకు కూడా ఇవన్నీ, ఈ ఎంఓయూస్ అన్నీ ఫాలోఅప్కి ప్రైవేట్ సంస్థలు కూడా ఇచ్చి దీన్ని ఫాలోఅప్ చేయించి ఇవన్నీ పేపర్ మీద అనేది లేకుండా గ్రౌండ్ చేయాలని కార్యక్రమం కూడా జరుగుతుంది. కొన్ని ప్రాజెక్ట్స్ ఆల్రెడీ గ్రౌండ్ కూడా చేశారు, శంకుస్థాపనలు అయినాయి. చాలా ప్రాజెక్ట్స్ నాకు తెలిసి శంకుస్థాపనలు కూడా జరిగినాయి. ఇప్పుడు కాకినాడలో 2,000 కోట్లు కొరమండల్ గ్రూప్ వాళ్ళు ఆల్రెడీ శంకుస్థాపన కూడా అయింది. అట్నే డోస్కో అనే ఒక కంపెనీ కూడా డోజర్లు తయారు, విశాఖపట్నం అనకాపల్లి దగ్గర, అది ఒక శంకుస్థాపన. ఇటువంటి ఎన్నో, 1-2 నేను చెప్తున్నాను, కానీ ఎన్నో శంకుస్థాపనలు కూడా చేశారు, జరిగినాయి. అట్లా మన రాష్ట్రానికి చెప్పాలంటే ఎవ్వరు కూడా దేశంలోనే ఇంత పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్కి తీసుకురాగలుగుతారా అనేది ఎవరు కూడా ఊహించుకోలేదు. మనం కూడా ఇప్పుడే చెప్పినట్టు ఫిగర్స్లో మనం కూడా ఊహించుకోలేదు ఇంతమంది ముందుకు వస్తారని. ఇవన్నీ మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఎఫర్ట్స్, అట్నే లోకేష్ బాబు గారు ఎఫర్ట్స్, ఇవన్నీ వాళ్ళు ఈ మధ్యకాలంలో దాదాపు నాకు తెలిసి 1 సంవత్సరం నుంచి స్టార్ట్ చేశారు. ఇవన్నీ సక్సెస్ఫుల్గా 2 రోజులు, యాక్చువల్గా చెప్పాలంటే 13వ తేదీ నుంచే స్టార్ట్ అయింది ఎంఓయూ. ఎందుకంటే 14, 15 2 రోజులు సరిపోదని ముందు రోజే మన ముఖ్యమంత్రులు వైజాగ్ పోవడం, అట్నే లోకేష్ బాబు కూడా వైజాగ్ పోవడం, ముందు రోజు నుంచే ఎంఓయూస్ కూడా స్టార్ట్ చేశారు. ఎందుకంటే
దాదాపు 64 కంట్రీస్ నుంచి పెట్టుబడిదారులు అయితే ఏమి, డిఫరెంట్ మినిస్టర్స్ అయితే ఏమి, డిఫరెంట్ పీపుల్ రాబోతున్నారని తెలిసింది. సో ఇవన్నీ మనసులో పెట్టుకొని 2 డేస్లో ఇంత కార్యక్రమాలు జరగాలంటే సరిపోదని ముందు రోజు నుంచే కొన్ని MOUs కూడా చేసుకున్నాం. మన జిల్లాకు ఎత్తుకుంటే దాదాపు నెల్లూరు జిల్లాలో దాదాపు 6,800 కోట్ల పెట్టుబడులు, దాదాపు 4,800 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిశ్రమలు కూడా MOUలు జరిగినాయి. వాటిల్లో నంబర్ 1 వచ్చి JM బాక్షి గ్రూప్. వీళ్ళు మెరైన్ సర్వీసింగు అండ్ లాజిస్టిక్స్ పార్క్ వీళ్ళు పెట్టబోతున్నారు. వీళ్ళు దాదాపు 3,000 కోట్లతో 3,000 మందికి ఉద్యోగాలు కూడా అవకాశం కల్పించే ఒక సంస్థ ఇది. రెండోది ఇండోసోల్ సోలార్ ప్యానల్స్, దాదాపు 2,200 కోట్లతో ఒక 500 మందికి ఉపాధి కల్పించేది. అది కూడా రెండోది, మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది, ఇండోసోల్ది కూడా రాబోతుందని. మూడోది RCRT అని ఒక IT అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. అది కూడా రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అతిపెద్ద సంస్థగా అది, దాంట్లో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతేమి అతిపెద్ద సంస్థగా నెల్లూరు జిల్లాకి రాబోతుంది. అది దాదాపు 2,000 కోట్లతో పెట్టుబడులతో అది ముందుకు తీసుకొస్తున్నారు. అది వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్, IT అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఇది కాకుండా మనకుండే సిలికాతో గ్లాస్ ఇండస్ట్రీ కూడా ఒక గ్లాస్ ఇండస్ట్రీ హబ్గా నెల్లూరు జిల్లాలో తయారు చేయాలా తీసుకొస్తున్నారు. అది కూడా MOU జరుగుతుంది. ఆ గ్లాస్ హబ్ వచ్చిందంటే గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ మన జిల్లాలో మనకుండే రా మెటీరియల్ మనకి సిలికా మన ఇంటి ముందు ఉంది కాబట్టి ఆ ఫ్యాక్టరీలు కూడా ఒక దీనిలాగా తీసుకురావుంటారు, ఒక జోన్. అక్కడ ఓన్లీ గ్లాస్ ఫ్యాక్టరీస్. దాన్ని కూడా ఇప్పుడు అయితే ఒక ఫ్యాక్టరీకి అయితే సైన్ చేసి ఉన్నారు. అట్నే చాలామంది ముందుకు వస్తున్నారు. అది కూడా వచ్చిందంటే మన జిల్లాకి చాలా ఉపాధి అవకాశాలు కల్పించిన అవుద్ది. మనకు కూడా చాలా మంచిది. మీరు చూసుంటారు గత ప్రభుత్వంలో ఏదన్నా ఇండస్ట్రీస్ వచ్చిన వాళ్ళు 14 to 19 తీసుకొచ్చిన వాళ్ళు, ఐ థింక్ లుల్లు, టెంపుల్టన్ ఇటువంటి గ్రూపులు, బిఆర్ శెట్టి ఈ గ్రూపులు వీళ్ళు వచ్చారు. కానీ ఇమండలేక పాత గవర్నమెంట్లో అది వాళ్ళ వల్ల కాక వాళ్ళందరూ కూడా క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ లుల్లు గ్రూప్ అయితేమి వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు, MOUలు సైన్ చేశారు. సో ఈ ప్రభుత్వం అభివృద్ధి అనేది ముందుకు తీసుకుపోవాలని మెయిన్ కోరికతోనే ఈ సమిట్ పెట్టడం, ఇన్ని MOUs చేసుకోవడం, రాష్ట్రంలోనే ఎవరు ఎక్స్పెక్ట్ లేని జరగడం, మన రాష్ట్రానికే ఈరోజు మంచి రోజులు ముందుకి. సో మనందరం కూడా ఒకటే కోరుకోవాలా, ఈ ఇన్వెస్టర్స్ వచ్చేవాళ్ళని కూడా మనందరం ఆహ్వానించాం. మన జిల్లాలో ఎవరు వచ్చినా ముందుకు వచ్చినా మనందరం కూడా వాళ్ళని ముందుకు తీసుకుపోయేదానికి ముందు అడుగులేసి ఆ ఇండస్ట్రీసు శంకుస్థాపనలు చేయించి ఇవి జరగాల అనే మనందరం కలిసి జిల్లాలో ఉండే ప్రతి ఒక్క నాయకుడు కూడా దీంట్లో అందరిది సహకారం కావాలా. అందరూ కూడా తప్పకుండా ఒక చెయ్యి ఇస్తే ఇది ముందుకు పోతుందని కూడా చెప్తున్నాను. అట్నే మీరందరూ చూస్తున్నారు, రాష్ట్రం కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ముందుకు పోవాలంటే ఇండస్ట్రీస్ చాలా అవసరం, పెట్టుబడులు అవసరం.
లేదంటే ఇన్కమ్ లేని రాష్ట్రం. కానీ ఈ 29కి దాదాపు ఈ 4-5 సంవత్సరాల్లో దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ అవుద్ది అని ముందు చూపుతో చెప్తున్నాను. ఎందుకంటే ఇన్వెస్టర్స్ నిన్న చూస్తే అది అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఇంత ఎంతూజియాజంతో, మేము ఆంధ్రప్రదేశ్ రావాలా, ఆంధ్రప్రదేశ్లో మేము చేయాలా అనే అంత ఎంతూజియాజంతో రావడం అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. అది మన ముఖ్యమంత్రులు, మన నారా లోకేష్ బాబు వీళ్ళు పుణ్యాన వాళ్ళకి వీళ్ళ మీద నమ్మకం, చంద్రబాబు నాయుడు గారి మీద, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో, అట్నే లోకేష్ బాబు గారి మీద నమ్మకంతో వీళ్ళు రావడం, సైన్ చేయడం, ప్రతి ఒక్కరు కూడా ముందుకు నేను చేయాలా, ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేయాలనే కోరికతోటే వచ్చారు. కానీ ఏదో టైంపాస్కి ఎవరూ రాలేదు. సీరియస్నెస్తో జరిగింది ఈ సమ్మిట్. సీరియస్నెస్గా కూడా ముందుకు తీసుకుపోతారు కూడా మన గవర్నమెంట్, మన ప్రభుత్వం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ఒక స్లోగన్తో స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పాలసీతో మన ప్రభుత్వం ఇవన్నీ కూడా ఎంఓఎల్ సైన్ చేసిన ఇవన్నీ కూడా ముందుకు తీసుకుపోతుంది. సో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నప్పుడు అవసరం వస్తే ఎస్క్రో సిస్టంలో వీళ్ళు ఎవరెవరు సైన్ చేశారో ఎస్క్రో సిస్టమ్ పెట్టించి ఎస్క్రోలో ఫాలోఅప్ కూడా మన సైడ్ నుంచి, ఎస్క్రో అన్నప్పుడు ఏ ఇండస్ట్రీస్ట్ అయినా ఒక ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేశాడంటే ప్రతి ఒక్కటి కూడా మన గవర్నమెంట్ సైడ్ నుంచి ఆ ఫాలోఅప్ అనేది ఉండేదానికి ఈ ఎస్క్రో సిస్టమ్ అనేది కూడా ఒకటి మన ముఖ్యమంత్రులు ఓపెన్ చేయించారు. ఈ ఎస్క్రో సిస్టంలో ఒక అకౌంట్ ఎట్లా ఓపెన్ చేస్తారో అట్టే ఇది కూడా ఇండస్ట్రీ కూడా ఎస్క్రో సిస్టమ్. మనం ఒక అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఆ అకౌంట్ని ఎస్క్రో అన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ అకౌంట్కే డబ్బు పోతుంది. అట్లే ఇక్కడ కూడా ఎంఓయు ఎస్క్రో సిస్టమ్ పెట్టినప్పుడు ఎవరు సైన్ చేస్తారో ఎస్క్రోలో అది 100% గవర్నమెంట్ దాన్ని ముందుకు తీసుకోవాలి కంపల్సరీ. సో ఆ సిస్టమ్ కూడా ఒకటి తీసుకొచ్చాడు మన ముఖ్యమంత్రులు. సో ఇవన్నీ చూస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది, అందరం కూడా భాగస్వామ్యం కావాలా, దీంట్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలా. ముందుకి మంచి రోజులు కూడా ఉన్నాయి మనకి. అభివృద్ధి, సంక్షేమము ఇవన్నీ జరగాలంటే ఇవన్నీ కూడా మనందరం కలిసి ఒక చెయ్యి వేసి ముందుకు నడిపించాలి ప్రభుత్వాన్ని. ఈరోజు మీ అందరికీ తెలుసు మనం ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టుకున్నామో. ఇప్పుడే ఎంపీ గారు కూడా మాట్లాడారు. మొన్న 2 రోజుల క్రితం జరిగిన సిఐఐ సబ్మిట్ గురించి దేశ విదేశాల నుంచి వచ్చి మన రాష్ట్రంలో విశాఖపట్నంలో జరిగిన ఈ గొప్ప సబ్మిట్లో ఎంతోమంది వచ్చి ఇండస్ట్రియలిస్టులు వచ్చి పాల్గొనడం జరిగింది. 17 నెలల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ఈ సబ్మిట్ మనం ఇంత గొప్పగా జరుపుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. అది ఆయన అనుభవానికి, అడ్మినిస్ట్రేషన్కి ఒక మైల్ స్టోన్ లాగా నిలబడింది ఈరోజు. అలాగే మన యువతంతా ఇది వరకు అందరూ చెప్పేవాళ్ళు డివైడ్ అయిపోయాం, మనకేం లేదు అని. కానీ 17 నెలల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో దిస్ ఈజ్ న్యూ ఆంధ్రప్రదేశ్ అని మన యువత గొప్పగా చెప్పుకునే విధంగా ఈరోజు మనకి ఈ సబ్మిట్ జరిగింది. ఈ సబ్మిట్లో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈరోజు మేమొచ్చి మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాము అని చెప్పి ఒక ప్రవాహంలా వచ్చారు. ఇదే విషయంగా గత ప్రభుత్వంలో ఎవరొచ్చినా వస్తామన్న వాళ్ళని భయపెట్టి వెనక్కి పంపించారు. ఈరోజు ఆ భయం అనేది లేకుండా ఎంతోమంది ముందుకి ధైర్యంగా వచ్చి మేము పెట్టుబడులు పెడతాము అని చెప్పి ఇది చూసి తట్టుకోలేని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మాట్లాడే విధానం వేరేగా ఉంది. ఇక్కడికి మేము మళ్ళీ వచ్చేస్తున్నాం,
వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం జాగ్రత్త అని చెప్పి ఇలాగా ఈ సబ్మిట్ జరగక ముందు నుంచి వాళ్ళు ప్రతి ఒక్కరిని బెదిరించడానికే చూశారు. కానీ అటువంటి ఎవ్వరూ చెవిన పెట్టుకోకుండా ఇండస్ట్రియలిస్టులు కాబట్టి, చదువుకున్నారు కాబట్టి, వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి, ఏ రోజు పెట్టుబడులు పెడితే మనం ఇక్కడ నిలబడగలుగుతామో, ఏ సపోర్ట్ మనకు ఉంటుందో అని తెలిసిన వాళ్ళు కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో మనకి పెట్టుబడులు పెట్టడం జరిగింది. అదేవిధంగా పెట్టుబడులు ఒకే నగరంలో కాకుండా మన యువ నాయకులు లోకేష్ బాబు గారు, ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి దాన్ని 3 ప్రాంతాలకి డివైడ్ చేయడం జరిగింది. ఒక పక్క మనకి రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర 3 ప్రాంతాలకి సమానంగా ఇండస్ట్రీలు మొత్తం ఇప్పుడు వచ్చి జరిగిన ఈ ఎంఓయూలు ఏవైతే జరిగాయో అవన్నీ 3 ప్రాంతాలకి డివైడ్ చేస్తే అన్ని ప్రాంతాల వారికి ఉద్యోగాలు వస్తాయి యువతకి అని చెప్పే ఉద్దేశంతో 3 ప్రాంతాలకి కూడా సమానంగా డివైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం ఇంత పెట్టుబడులు వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా కూడా ఇప్పుడు ఎంపీ గారు చెప్పినట్టు మనం 8 లక్షలు అనుకుంటే 13 లక్షల చిల్లర వచ్చింది. అలాగే ఉద్యోగాలు 16,13,188 ఉద్యోగాలు రాబోతున్నాయి రాబోయే రోజుల్లో. ఇంకా కంపెనీస్ రాబోతున్నాయి. మనం ఎలక్షన్ ముందు ఏదైతే 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తాము యువతకి అని మన యువ నాయకుడు లోకేష్ బాబు చెప్పారో దాన్ని ఈరోజు దానికన్నా రాబోయే రోజుల్లో ఇంకా మించి యువతకి బంగారు భవిష్యత్తు వేసే దిశగా మన రాష్ట్రం వెళ్తుంది అని చెప్పేదానికి మనం ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలనా నైపుణ్యం, లోకేష్ గారి స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఇవన్నీ చూసి ఇంతమంది ఇక్కడికి రావడం అనేది చాలా గొప్ప విషయం. వాస్తవ పెట్టుబడులు అప్పట్లో కూడా మేము తీసుకొచ్చాం అది తీసుకొచ్చాం ఇది తీసుకొచ్చామని చెప్తున్నారు. కానీ తీసుకొచ్చిన దగ్గరే ఆగిపోయాయి. ఇప్పుడు ఈ వాస్తవ పెట్టుబడులన్నీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో అవి అంకురార్పణ జరగబోతుంది వాటికన్నిటికీ. అవన్నీ కూడా తప్పకుండా మనం ఈ 29 లోపల ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఇవన్నీ కూడా ఇక్కడ స్టార్ట్ చేసి పనులు మొదలుపెట్టే విధంగా కూడా మనం చర్యలు తీసుకుంటాం. కానీ కేవలం ఎక్కడ కూడా ఇప్పుడు ఎంతో ఎందుకు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో కూడా అన్నీ చాలా రాళ్ళు వేస్తున్నారు. ఇప్పుడు మేము పనులు మొదలు పెట్టాం, మేము అప్పుడు తెచ్చామంటున్నారు. తెచ్చి ఏం లాభం? దాన్ని మొదలు పెట్టలేదు కదా. మొదలుపెట్టి పని చేసింది ఇప్పుడు చేస్తున్నాం మనం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో కూడా తెచ్చారేమో కానీ ఏది మొదలు పెట్టలేదు. తెచ్చిన దగ్గరే ఉండింది. వాళ్ళకి కావాల్సినవి మాత్రమే డెవలప్ చేసుకున్నారు, మిగతాయి సొంతానికి డెవలప్ చేసుకున్నారు, మిగతాయి వదిలేశారు. అలా కాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం, ఇది ప్రజల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, పేదల ప్రభుత్వం అనే ఒకే ఒక నినాదంతో ఒకే కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నారు. లోకేష్ బాబు ఒకవైపు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, మన ఎన్డీఏ గవర్నమెంట్లో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎవరికి వాళ్ళు డివైడ్ చేసుకొని రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఎక్కడ ఎవరికి అన్యాయం జరగటం లేదు. ఏ టైంలో ఏది ఎవరికి ఇవ్వాలో అవన్నీ ఇస్తున్నాం మనం. రైతులకి రేపు మళ్ళీ 2వ విడత అన్నదాత సుఖీభవ పడబోతుంది ఇంకొక 2-3 రోజుల్లో. ఆల్రెడీ ఇచ్చాం. ఆల్రెడీ యూరియా కార్డులతోటి ప్రతి చిన్న సన్నకారు రైతు కూడా ఇబ్బంది పడకూడదు, పెద్ద రైతులు తీసేసుకొని చిన్న రైతులకి ఆఖరాకు వచ్చేటప్పటికి చేరదు అని చెప్పి ఈరోజు యూరియా కూడా ప్రతి ఒక్కరికి అందజేయడం జరిగింది. 2 సార్లు ఇచ్చాం, 3వ విడత కూడా రెడీగా ఉన్నాం. అలాగే ప్రొక్యూర్మెంట్ సెంటర్లు కానీ అవన్నీ కూడా ఎప్పుడు రైతులు ఏ పంటలు వేయాలో అవగాహన సదస్సులు కూడా జరుపుతున్నాం. ఇలాగా ప్రతి రంగానికి ఇటు వ్యవసాయం, ఇటు అభివృద్ధి, ఇటు సంక్షేమం అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ మన డబుల్ ఇంజన్ సర్కార్లో మనం ప్రజలకి మేలు చేయడం కోసం మనం ముందుకెళ్తున్నాం. అదేవిధంగా ఈరోజు మీకు అందరికీ తెలుసు, మనం రాబోయే రోజుల్లో కూడా నెల్లూరు జిల్లాలో ఎన్నో పరిశ్రమలు
వస్తున్నాయి. మన జిల్లా కోసం ఇప్పుడే ఎంపీ గారు చెప్పారు. అందులో మన కోవూరు కాన్స్టిట్యున్సీ కూడా ముందుండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి చాలాసార్లు నేను సీఎం గారికి కూడా చెప్పడం జరిగింది, మనకి అపారమైన ఇక్కడ ల్యాండ్ ఉంది కోవూరులో. రాబోయే రోజుల్లో ఈ పరిశ్రమల్లో కొన్ని ఇక్కడ కూడా పాలు పంచుకోవాలని చెప్పి, మా కాన్స్టిట్యున్సీ యువతకు కూడా ఉద్యోగాలు రావాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు ఇటువంటి నాయకత్వంలో మనం పనిచేస్తున్నందుకు, రాష్ట్రాన్ని ప్రగతి పదం వైపు నడిపిస్తున్న నాయకులతో మనం కలిసి పనిచేస్తున్నందుకు మనం అందరం కూడా ఆ నాయకులకి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.